ప్రస్తుతం చిన్నారి అత్యాచార ఘటన జరిగిన తర్వాత చిన్నారిని ఇక్కడే ఇదే మనం ఉన్నటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఇది ఎత్తిపోతల అనేటటువంటి ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్లో క్లియర్గా ఈ ప్రాంతంలో ఈ గ్రామం సంబంధించినటువంటి వారు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. చిన్నారి సంబంధించినటువంటి అచుకి ఎక్కడన్నా లభ్యమవుతుందా అనేటటువంటి ఆశతో గ్రామంలో ఉండేటటువంటి వారు స్వచ్ఛందంగా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఈ చిన్నారి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం అయితే వేచి చూస్తూ ఉన్నారు. ముగ్గురు బాలురు ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డారో అత్యాచారం జరిగిన తర్వాత ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఇందులో వేశామంటూ కూడా నిన్న పోలీసులు ప్రాథమిక సమాచారంలో కూడా ప్రాథమికంగా పోలీసులు నిన్న తీసుకున్నటువంటి వాటిలో ప్రధానంగా బాలురు చెప్పిన పరిస్థితుల్లో అయితే మనం చూడాలి. నిన్న చెప్పినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇదే మనం చూస్తున్నటువంటి వ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా ఈ పోలీస్ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున కూడా చూస్తూ ఉన్నారు. అయితే ప్రాంతంలో ఇక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఈ పోలీసు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులతో పాటు ఎస్డిఆర్ఎఫ్ అనేటటువంటి బృందాలను కూడా ఇక్కడ ప్రత్యేకంగా పిలిపించి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతంలో చిన్నారి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇక్కడే స్థానికంగా నంద్యాల సంబంధించినటువంటి బైరెడ్డి శబరి ఇక్కడే ప్రత్యక్షంగా వచ్చి చిన్నారి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. అయితే ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు. విజువల్లో క్లియర్గా ఇక్కడ జరుగుతున్నటువంటి రెవెన్యూ పోలీసు సంబంధించినటువంటి అధికారులు చేపడుతున్నటువంటి వాటికి సంబంధించి ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. అయితే నీటిని ఎత్తి అవతలకు పోసేటటువంటి ఈ ప్రాంతంలో నిజంగా ఇక్కడే ఆ చిన్నారికి సంబంధించి డెడ్ బాడీని ఇక్కడ పారివేస్తే దాదాపుగా 48 గంటల తర్వాత ఖచ్చితంగా డెడ్ బాడీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా దాదాపుగా 72 అవర్స్ గడిచినప్పటికీ ఎక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కనిపించకపోవడంతో ఇంకా ఈ కేసుకు సంబంధించి అనేక రకాల ట్విస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయా, కేసు సంబంధించి ఖచ్చితంగా రీఇంటరాగేషన్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న చూపించినటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ప్రాంతాల్లో బాడీ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో తమ తల్లిదండ్రులు ఈ ఘటన జరిగిన తర్వాత కన్నీరు మున్నీరయ్యారు. కన్నీరు మున్నీరుతో పాటు తమ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషాద ఛాయలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగినటువంటి ఆ పార్క్ అనేటటువంటి అక్కడి నుండి ఇక్కడ మనం ఉండేటటువంటి లొకేషన్ వరకు జనసంద్రోహంగా ఉదయం నుండి ఇప్పటి వరకు నిత్యం ప్రజలు తిరుగుతూ ఇక్కడ జరిగేటటువంటి వాటిని చిన్నారికి సంబంధించినటువంటి అప్డేటు ఇంకా ఏదైనా ఆచూకీ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.